సో మీకు చాలా సంతోషకరమైన రోజు అనుకుంటాను నేను. ఎందుకంటే దాదాపు 5 ఇన్స్టిట్యూషన్స్, మేజర్ మీడియా హౌసెస్ కానీ, మేజర్ ఇన్స్టిట్యూషన్స్ కానీ అందరూ కూడా దే హావ్ ప్రెడిక్టెడ్ దట్ ఇండియా ఈజ్ కమింగ్ బ్యాక్. అయితే అందులో ఒక ప్రమాదం ఈ డెమోక్రటిక్ స్పెక్ట్రమ్ గురించి ఆలోచించే వాళ్ళకి కనిపిస్తుంది. బీజేపీ గంపగుత్తంగా 330 గనక సాధిస్తే డెమోక్రసీ ప్రమాదంలో పడిపోతుందేమోనండి. పడిపోతుందా? ముందుగా అనంత టీవీ ప్రేక్షకులందరికీ తెలంగాణ రాష్ట్రంలోని 4 కోట్ల జనాభా మొత్తానికి కూడా తెలంగాణ ఫార్మేషన్ డే శుభాకాంక్షలు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ గడ్డ ఈరోజు 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. అభివృద్ధిలో అన్ని రాష్ట్రాల కన్నా దేశంలో మనం ఇంకా ముందు దిశగా అంటే అభివృద్ధి దిశగా పయనం చేయాలి అంటే మనందరి కృషి కూడా ఎంతో ఉంటుంది. మనం ఎప్పుడూ కూడా మన రాష్ట్రం ఎలా పుట్టింది అన్న విషయాన్ని మర్చిపోకుండా అదేవిధంగా దేశం యొక్క భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్ళాలని అందరికీ కూడా శుభాకాంక్షలు. ముందుగా డెమోక్రసీ ఎందుకు కష్టాల్లో పడుతుంది? బీజేపీ అధికారంలోకి వస్తే ఏమవుతుంది? 6 దశాబ్దాల కాలం పాటు కాంగ్రెసే కదండి పరిపాలించింది. మరి 6 దశాబ్దాల పాటు ఎమర్జెన్సీ ప్రకటించినప్పుడు కూడా డెమోక్రసీ ఎప్పుడు ఏమంటారు చిక్కులో పడలేదు. కానీ ప్రజల ద్వారా ఎన్నుకోబడి ఒక మెజారిటీని సాధించి 2 టర్మ్ సక్సెసివ్గా నరేంద్ర మోదీ గారు ప్రధానిగా ఉండి ఈ దేశాన్ని జస్ట్ 10 years టైంలో వాట్ కెన్ ఇండియా బీ, ఒక వరల్డ్ ప్లాట్ఫామ్ మీద మన దేశం ఏంటి, మన కీర్తి ఏంటి అని గొప్పగా నిల్చోబెట్టిన నరేంద్ర మోదీ గారు ప్రధాని అవ్వడంలో డెమోక్రసీ ఎందుకు ఫెయిల్ అవుతుంది? ఇట్ విల్ నెవర్ హ్యాపెన్. దిస్ ఇస్ ద ట్రూ డెమోక్రసీ. ఎక్కడో జర్మనీలో కూర్చొని బౌ 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 అని జర్మన్ షెపర్డ్స్ అరుస్తే దాన్ని సెన్సెస్గా తీసుకొని దాన్ని ఆధారం చేసుకొని భారతదేశంలో రాజకీయ పరిస్థితులు ఏవో మారుతాయి అని అనుకోవడం అపోజిషన్ వాళ్ళ బుద్ధి తక్కువతనం. ఇట్ ఈస్ అ ప్యూర్ డెమోక్రసీ. ప్రజలు మనస్ఫూర్తిగా భారతీయ జనతా పార్టీ 10 సంవత్సరాలు చేసిన అభివృద్ధిని లెక్కలోకి తీసుకొని 10 సంవత్సరాల అభివృద్ధిని లెక్కలోకి తీసుకొని ఈరోజు మాకు ఓట్లు వేశారు, ఈరోజు అధికారంలో రాబోతున్నాం. మేము చాలా సంతోషంగా. ఎక్కడ చేసిన అభివృద్ధి, ఎక్కడ అభివృద్ధి చేయలేదో మీరు చెప్పగలుగుతారు? ప్రతిపక్షాలు అనేది ఏంటంటే గుజరాత్లో చేసుకున్న అభివృద్ధి గురించి కాదు, దేశం మొత్తం మీద. మీకే 330 వచ్చేస్తే ఇక మీరు రాష్ట్రాలను ఏం పట్టించుకుంటారు? ఇది వాళ్ళ ప్రశ్న, నాది కాదు. రాష్ట్రాలను ఏం పట్టించుకుంటారు? రాష్ట్రాలకి రావాల్సిన నిధుల విషయంలో మీరు ఏకపక్షంగా వ్యవహరించడం, ఇండస్ట్రియల్ పాలసీల వ్యవహారంలో మీ రాష్ట్రాలకైతే ఒక లెక్క, మిగిలిన రాష్ట్రాలకైతే ఇంకో లెక్క మీరు వ్యవహరించడం, ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ బీయింగ్ క్వశ్చన్. ఇప్పుడు మీ ఇతరత్ర మతపరమైన అంశాలు పక్కన పెట్టండి, బట్ ఈ అంశాలకు సంబంధించి ఉదాహరణకి మీరు 10 ఏళ్ల తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సంబరాలు ఈరోజు జరుపుకుంటున్నారు. పక్క రాష్ట్రం దిక్కు మొక్కు లేకుండా రాజధాని లేని పరిస్థితుల్లో ఉంది. మీ భాగస్వామ్యం ఏం లేదా ఆ పాపంలో? అడుగుతున్నాను. సో మీరు డెవలప్మెంట్ వైజ్ భారతీయ జనతా పార్టీని క్వశ్చన్ చేస్తే, భారతీయ జనతా పార్టీ అయితే తెలంగాణ రాష్ట్రంలో అయితే అధికారంలో లేదు. 10 సంవత్సరాలుగా అధికారం అంటే ఏంటో భారతీయ జనతా పార్టీ ఇక్కడ చూడలేదు. తెలంగాణ స్టేట్ వరకు తీసుకోండి, ఈవెన్ ఆంధ్రాలో అయినా అంతే. ఐ రెస్ట్రిక్ట్ మై సెల్ఫ్ టు తెలంగాణ. ఆంధ్ర పాలిటిక్స్ మాట్లాడకుండా ఉంటే, తెలంగాణలో బీజేపీ అధికారంలో లేకపోయినా కూడా, బీఆర్ఎస్ 10 సంవత్సరాలు పరిపాలన చేసినా కూడా, ఇప్పటికీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా కూడా భారతీయ జనతా పార్టీ కేంద్రం నుండి ఎన్ని ఫండ్స్ ఇవ్వాలో అది ఎక్కడైనా ఒక అడుగు ఇటు అటు వేసిందా? హైవేస్ నిర్మాణం జరగలేదా? ఐఐటీలు ఇక్కడికి రాలేదా? ఎయిమ్స్ ఇక్కడికి రాలేదా? లేకపోతే కరోనా కష్టకాలంలో వ్యాక్సిన్లు ఇక్కడికి రాలేదా? ఆక్సిజన్ సిలిండర్లు ఇక్కడికి రాలేదా? రెమ్డెసివిర్లు ఇక్కడికి రాలేదా? నరేంద్ర మోదీ గారి పథకాలు, కిషన్ రెడ్డి గారు అసెంబ్లీ ఎలక్షన్స్ కన్నా ముందే ఈ కుక్కలన్నీ నోర్లు ముయించడానికి స్క్రీన్లు పెట్టి మరి తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోదీ గారు ఎన్ని లక్షల కోట్ల నిధుల్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల కోసం తెలంగాణ రాష్ట్రానికి ఫండింగ్ ఇచ్చారు. పిఎం ఆవాస్ యోజన అది ఇస్తే కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పి మార్చుకొని బోర్డులు పెట్టుకోవడం, ఇలా కేంద్రం నుంచి వచ్చిన ప్రతి పథకాన్ని కూడా వీళ్ళ పొలిటికల్ లాభం కోసం, ఎందుకంటే వీళ్ళు చేయడానికి వీళ్ళ గత్యంతరం లేదు. తెలంగాణ రాష్ట్రాన్ని ఆల్రెడీ అప్పుల చిక్కుల్లోకి వీళ్ళు తోసేసిన తర్వాత వీళ్ళ చేతులు అసలు ఫండ్స్ లేవు. తెలంగాణ రాష్ట్రంలో 1వ తారీఖు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు తెలంగాణ రాష్ట్రంలో. అరే, నిరుద్యోగుల సమస్య రోజు రోజుకి పెరుగుతూనే ఉంది, విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ సమస్య పెరుగుతూనే ఉంది. అసలు ఎక్కడ చూసినా కూడా అల్లకల్లోలంగా మారిపోయింది తెలంగాణ రాష్ట్రం. కానీ ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రానికి చిన్న చూపు చూడలేదు. మేము అధికారంలో లేకపోయినా, మా పేరు అక్కడ రాయకపోయినా, నరేంద్ర మోదీ గారు ప్రధాని ఫోటో వేయకపోయినా, లేకపోతే కేంద్రం నుంచి వచ్చిన నిధుల ద్వారానే మేము ఈ సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పకపోయినా కూడా నిధులని ఎప్పటికప్పుడు
కేటాయిస్తూనే ఉంది. ఇప్పుడు కొత్తగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక కూడా ఆయన ఇచ్చిన క్లీన్ స్టేట్మెంట్ మీ ఇప్పుడున్న మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే చెప్తున్నారు. ఏమన్నారు, ఆయన కూడా కలిసారు కదా, యాక్సెప్ట్. కానీ మా ముఖ్యమంత్రి అయి ఉండొచ్చు, కానీ మేము ఎన్నుకున్న ముఖ్యమంత్రి అయితే అసలు కాదు. అలాంటి గోడ మీద పిల్లి రాజకీయాలు చేసే రేవంత్ రెడ్డి గారు అలాంటి వ్యక్తిని మేము ముఖ్యమంత్రిగా యాక్సెప్ట్ చేయడానికి రెడీగా కూడా లేము. అవును, కానీ పిహెచ్డి మాత్రము పాకిస్తాన్ లో చదువుకున్నాడు కదా, అందుకే ఈ రోజు సీఎం అవ్వగలిగాడు కాంగ్రెస్ పార్టీ ద్వారా. సో ఆయనే చెప్పాడు కూర్చొని క్లియర్ గా, నేను నరేంద్ర మోదీని సరే మీరు ఎల్కేజీ యూకేజీ గురించి మాట్లాడుతున్నారు కదా, మరి ఆయన ఎల్లో కండువాలు అన్ని ధరించినప్పుడు ఈ దేశానికి మనగాడు ఎవడరా అంటే మోదీ, నరేంద్ర మోదీ అని చెప్పింది కూడా ఇదే రేవంత్ రెడ్డి కదా. మరి ఈ రోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా నరేంద్ర మోదీ గారిని కలిసి వచ్చిన తర్వాత ఆయన అన్న ఇంటర్వ్యూలో ఒక స్టేట్మెంట్, కేంద్ర నాయకత్వాన్ని మేము కలిస్తే ఒకటి మినిస్టర్లను కలవండి, పిఎంని కలవండి, పిఎం దాకా ఎవరిని కలిసినా కూడా మీరు మా రాష్ట్రంలో ఈ పలానా సంక్షేమం గురించి మాకు ఈ ప్రాబ్లం ఉంది, ఈ రోడ్డు ప్రాబ్లం ఉంది, ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం ఉంది, లేకపోతే మెడికల్ ఫెసిలిటీస్ దగ్గర ప్రాబ్లం ఉంది, ఎడ్యుకేషన్ వైజ్ ప్రాబ్లం ఉంది, లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలు సరిగ్గా జరగట్లేదు, మీరు ఏదైనా మా దగ్గరికి తీసుకొని రండి, మీరు అన్ని క్లియరెన్స్ తీసుకొని రండి, నెక్స్ట్ మినిట్ కేంద్రం నుంచి ఫండింగ్ చేయించాల్సిన బాధ్యత మా మీద ఉంది, మేము ఆ బాధ్యతను తీసుకుంటాం. తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా కూడా కేంద్రం నుంచి నిధులు రావాల్సినవి వస్తూనే ఉన్నాయి, ఏ సంక్షేమ పథకానికి ఎంత రావాలో ఫండింగ్ అంతా వస్తూనే ఉంది. కానీ అది వీళ్ళు చెప్పరు కదండి, ఎందుకు బయట పెట్టాలి? అలా బయట పెడితే బీజేపీ మంచిదైపోతుంది కదా, కాంగ్రెస్ చెడ్డదైపోతుంది కదా. అంటే వీళ్ళు ఏం చేయనట్టు, కేంద్రం అన్ని చేస్తున్నట్టు. ఇప్పటి వరకు 10 సంవత్సరాలు కేసీఆర్ బుకాయించాడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి అదే పాఠాలు నేర్చుకొని ఈయన మెల్లగా మొదలు పెడుతున్నాడు. ఆయనే డైరెక్ట్గా నరేంద్ర మోదీ గారిని కలిసి వచ్చి చెప్పిన విషయం ఇది. ఎప్పుడైనా కూడా ఎలక్షన్స్ అయినంత వరకే మీ పార్టీ, మా పార్టీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, నరేంద్ర మోదీ గారు గొప్పతనం అక్కడే ఉందండి. కేసీఆర్ గారు బహిరంగ సభలు పెట్టినప్పుడు కూడా మీ నియోజకవర్గానికి నిధులు ఎందుకు రాలేదు, అభివృద్ధి ఎందుకు జరగలేదు, సిద్దిపేట జరిగినంత అభివృద్ధి లేకపోతే గజ్వేల్ జరిగినంత అభివృద్ధి మీకు ఎందుకు జరగలేదు అంటే, ఇక్కడ బీఆర్ఎస్ని మీరు ఎన్నుకోలేదు కాబట్టి మీకు నిధులు రాలేదన్నమాట పూర్వ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాట్లాడారు. అంటే మీ పార్టీని గెలిపించకపోతే ఒక నియోజకవర్గాన్ని కూడా పట్టించుకునే దిక్కు దివానా లేదు మీకు. కానీ ఒక రాష్ట్రంలో అంటే అధికారాన్ని ఫామ్ చేసేంత ఓటు షేర్ లేకపోయినా కూడా ఇప్పుడు దేశం మొత్తం అభివృద్ధి చెందాలంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మాత్రం అభివృద్ధి జరిగితే సరిపోదండి. ఒక్క రాష్ట్రం వెనకబడిపోయినా ద అల్టిమేట్ మనం ఓవర్వ్యూ చూసుకుంటే దేశం కూడా వెనకబడిపోతూనే ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని నరేంద్ర మోదీ గారు కూడా క్లియర్గా చెప్పారు, ఎలక్షన్స్ వరకే ఈ పార్టీ ఆ పార్టీ, ఒక్కసారి ఎవరు సీఎం అయినా అక్కడ ఎవరున్నా, మినిస్టర్లు ఎవరున్నా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఒక్కసారి ఎలక్షన్స్ అయిపోయాయంటే దేశ అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి, ప్రజల అభివృద్ధి, మన సంక్షేమం గురించి మాత్రమే నేను ఆలోచిస్తా అన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మాత్రమే చరిత్రలో. ఇది ఎవరు కూడా మర్చిపోకూడదు. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు కూడా దీన్ని ఒప్పుకోవడం జరిగింది. సో ఎందుకు రాలేదు నిధులు, ఎందుకు రాలేదు? కాదు ఒక ప్రశ్న, ఆయన ఒప్పుకోలేదని ఎందుకు అనుకుంటారు? 3-4 నెలలు అయితే ఇంకా పూర్తిగా ఒప్పుకునే అవకాశాలు ఉన్నాయి. గవర్నమెంటే మారిపోతుంది, ఇక్కడ మీ గవర్నమెంట్ వస్తుందిట. సో అప్పుడు ఒప్పుకుంటారు బహుశా. ఆయనకు కూడా అప్పుడు ముఖ్యమంత్రిగా ఉంటారేమో, ఎందుకంటే మీ స్కూలే కదా ఆయన కూడా. చెప్పాను కదండి, ఒడిలో పెరిగిన బిడ్డ పెద్దగా ఉగ్రవాద అయ్యాడని. అంతే, దిస్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అండ్ నేను పర్టికులర్లీ ఐ డోంట్ వాంట్ టు టార్గెట్ ఎనీవన్ అండి. మాకు కావాల్సిన అభివృద్ధి మాత్రమే. ఇఫ్ రేవంత్ రెడ్డి గారు ఈస్ రెడీ ఫర్ దట్, వీ విల్ సపోర్ట్ హిమ్ ఫర్ షూర్.